ఇక మూతపడబోతున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ 2023లో 20,000 కోట్ల వసూలు చేసిన థియేటర్స్ 2025లో 13,000 కోట్లకి పడిపోవడం వెనకాల ఉన్న రీజన్ ఏంటి అంటే ఒకటే తెలుస్తోంది. టికెట్ రేట్స్ పెంచడం, థియేటర్స్ని ఎఫోర్డబుల్గా ఉంచకపోవడం, అంతేకాకుండా ఒక నలుగురున్న ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళాలి అంటే 5,000 ఖర్చు అవుతూ ఉంటే ఏ ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది? అదే మూవీ ఒక 2 నెలల్లో ఓటీటీలో వీళ్ళు మంత్లీ సబ్స్క్రిప్షన్ తోటి చూడగలిగిన డేస్ ఏవైతే ఉన్నాయో దాని వెనకనే జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం అనేది చేస్తున్నారు. ఇది సిస్టమ్ మారాలి అంటే థియేటర్స్ అనేవి కామన్ మ్యాన్కి ఎఫోర్డబుల్గా ఉండాలి. థియేటర్స్ లోపల జరిగే వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని కూడా హైప్ చేసి ఎక్స్ట్రా ఛార్జెస్ తోటి ప్రీమియంగా ఇవ్వకుండా జనాలకి అందుబాటులో ఉండేటట్టయితే ఖచ్చితంగా థియేటర్స్లోకి జనాలు పెరుగుతారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి.